Myself, Upender Reddy, నేను రిటైర్డ్ ప్రొఫెసర్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నేను ఒక వాలంటీర్గా మన సీజీఆర్కు పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్లో అంటే చాలా సంవత్సరాల తరబడి వర్క్ చేశారు డిఫరెంట్ ఆ ఫీల్డ్స్లో. ఏ ఆర్గానిక్ కల్టివేషన్ కావచ్చు, సీడ్స్ కావచ్చు, దాంట్లో అపారమైనటువంటి అనుభవం ఉంది. సో థియరీ డజంట్ మేక్ మచ్ సెన్స్. కాబట్టి వాళ్ళ ప్రాక్టీస్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఇంకా ఏమన్నా మోర్ కావాలంటే క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ పద్మావతి మేడం టు షేర్ హర్ ఎక్స్పీరియన్సెస్. అందరికీ నమస్తే అండి. నా పేరు పద్మావతి కొప్పుల. నేను అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ నుంచి వచ్చాను. అట్లానే ఇక్కడ మన గ్రూప్లో అందరు తెలుగు మాట్లాడే వాళ్ళన్నా, తెలుగు భాష లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతా తెలుగేనా? ఓకే డన్. సో నా సెషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు నేను సమ్మమ్మని వీళ్ళ టీం వాళ్ళని ఒక పాట పాడమని అడుగుతున్నా. ఒక 2 నిమిషాలు పాట పాడిన తర్వాత నా సెషన్ మొదలు పెడతాను. గడగడ ఊరిమే నిరుగము వచ్చే చిన్న కొడల గరగడ ఊరిమే నిరుగము వచ్చే గడగడ ఊరిమే మిరుగము వచ్చే చిన్న కొడల గడగడ ఊరిమే మిరుగము వచ్చే గడగడ ఊరిమే నిరుగము వచ్చే చిన్న కొడల గడగడ ఊరిమే మిరుగము వచ్చే గడగడ ఊరిమే మిరుగము వచ్చే చిన్న కొడల గడగడ ఊరిగే మిరుగము వచ్చే కోరి కోరి కొర్రలు వెళదాం భయపడకేసిన మామ కోరి కోరి కొర్రలు వెళదాం కోరి కోరి కొర్రలు వెళదాం భయపడకేసిన మామ కోరి కోరి కొర్రలు వెళదాం కోరి కోరి కొర్రలు వెళదాం భయపడకేసిన మామ కోరి కోరి కొర్రలు వెళదాం కోరి కోరి కొర్రలు వెళదాం భయపడకేసిన మామ కోరి కోరి కొర్రలు వెళదాం గడగడ ఊరిమే మిరుగము వచ్చే ఏమి వెళదమే చిన్న కొడల గడగడ ఊరిమే మిరుగము వచ్చే గడగడ ఊరిమే మిరుగము వచ్చే ఏమి వెళదమే చిన్న కొడల గడగడ ఊరిమే మిరుగము వచ్చే తలసి తలసి తైదెలు వెళదాం భయపడకేసిన మామ తలసి తలసి తైదెలు వెళదాం తలసి తలసి తైదెలు వెళదాం భయపడకేసిన మామ తలసి తలసి తైదెలు వెళదాం. సో ఇక్కడ ఇంతకుముందు సెషన్ అంతా జరిగింది. డిడిఎస్ వాళ్ళంతా వాళ్ళ విత్తనాల గురించి అదంతా చేశారు. సో నేను డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో ఒక 13 సంవత్సరాలు పనిచేసిన తర్వాత బయటకు వచ్చి అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థను పెట్టి అది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రాల్లో, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, నల్గొండ అటువైపు కూడా పనిచేస్తూ ఉన్నాను. అట్లానే ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది రైతులతో పనిచేస్తున్నాను. ముఖ్యంగా గిరిజన రైతులతోటి, దళిత రైతులతో పనిచేస్తున్నాను. సో ముఖ్యంగా అంటే నేను రైతులతో పనిచేస్తున్న ఇన్ ద సెన్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో, రైతులతో డైరెక్ట్గా పనిచేస్తాను. ముఖ్యంగా నేను ఒక రైతుని కూడా, అంటే నా స్వీయ అనుభవం కూడా నేను చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 1997 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు నేను పర్మాకల్చర్ అనే ఒక పద్ధతిలో 11.5 ఎకరాల భూమిలో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా నేను నేర్చుకున్న అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని మా చుట్టుపక్కల ఉన్న రైతులకి, అట్లానే మన భారతదేశంలో ఉన్న చాలామంది ప్రకృతి పరంగా వ్యవసాయం చేసుకునే అనుకునే వాళ్ళందరికీ, అట్లనే ప్రపంచ దేశాల వాళ్ళందరికీ కూడా అక్కడ 13 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి వాటికి ఈ పర్మాకల్చర్ మీద అవగాహన ఏర్పరిచి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ జీవన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకుంటారనేది వాళ్ళ వ్యక్తుల ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అట్లనే ఈరోజు నాకు మాట్లాడమన్న అంశం ఏంటి అంటే విత్తనము ఒక సంపద. సీడ్ ఈజ్ హెల్త్, సీడ్ ఈజ్ వెల్త్. సీడ్ ఒక విత్తనం ఆరోగ్యం ఎట్లా అవుతుంది, ఒక విత్తనం సంపద ఎట్లా అవుతుంది అనేది ఒక ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ ఆ విత్తనం ఒక విలువ, విత్తనం సీడ్ ఈజ్ అ బిగ్ పవర్. సో మనం అనుకుంటాం ఆ విత్తనం విలువ తెలిస్తే నిజంగా మనం చేసినప్పుడే దాని విలువ తెలుస్తుంది. సో నా దగ్గర విత్తనం నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది. అంటే పర్మాకల్చర్లోకి వచ్చిన తర్వాత ఆమె చాలా డబ్బులున్న మనిషి. ఆమె ఏమన్నదంటే, నేను ఒక 15 లక్షలు పెట్టి ఒక డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నప్పుడు కూడా లేని తృప్తి
నా దగ్గర ఒక 100 రకాల విత్తనాలు ఉన్నప్పుడు నేను వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు వచ్చే తృప్తి చాలా గొప్పగా ఉంది అని చెప్పింది. అంటే ఆ విత్తనము ఎంత పవర్ అనేది చూడండి. నిజంగా ఈరోజు మనమందరం మాట్లాడుతూ ఉన్నాం. ఏం మాట్లాడుతున్నాం? మనకి నాణ్యమైన విత్తనాలు లేదని ప్రభుత్వం మీద, విత్తనాల కంపెనీల మీద పోరాడుతూ ఉన్నాం. అసలు విత్తనాలు ఎవరి సొత్తు అండి? విత్తనాలు అసలు మన దగ్గర నుంచి ఎట్లా వెళ్ళిపోయినాయి? ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినాయి? ఒక 25-35 సంవత్సరాల కింద విత్తనాలు అంతా ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి విత్తనం వాళ్ళ దగ్గరే ఉంది. అంటే ఒక్క విత్తనంతో దేశాన్ని రూల్ చేయొచ్చు ఇప్పుడు, ఒక్క విత్తనం. సో ఈరోజు ఆరోగ్యం పాడు చేయాలంటే ఆ విత్తనం చాలు, ఆరోగ్యం మెరుగుపరచాలంటే ఆ విత్తనం చాలు. సో మనకి అంత పవర్ఫుల్ అయిన విత్తనాన్ని మనము చేతులా జార విడుచుకొని మళ్ళా విత్తనం కోసం మనం తిరిగి పోరాడుతున్నామే, అది ఎంత అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను గ్రామాల్లో, కర్నూలు జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ విత్తనాలు అనేది ఒక గ్రామంలోకి తీసుకుపోతే ఇంతమంది వచ్చేసి నాకివి అంటున్నారు. ఒకప్పుడు అదే విత్తనం ఎట్లా ఇచ్చేది? నా దగ్గర విత్తనం ఉంది, వర్షం పడంగానే ఫస్ట్ విత్తనాలు తీసుకొచ్చి నా దగ్గర బీరకాయ విత్తనం ఉంది, నీ దగ్గర సొరకాయ ఉందా, అట్లా నా దగ్గర ఉన్న వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ విత్తనాలు మనం తీసుకునే వాళ్ళ పరిస్థితి. అట్లనే గ్రామాల్లో ఊరికి ఒకళ్ళిద్దరు విత్తనాలు పెట్టుకొని నా దగ్గర విత్తనాలు తీసుకోవాలి అంటే విత్తనాల వ్యాపారమే వాళ్ళది, వ్యాపారం కూడా అనను నేను. విత్తనాలు వాళ్ళ దగ్గర ఉంటాయి అనే ఒక నమ్మకం ఆ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ ద్వారా ఏర్పాటు చేసుకున్నాం. సో ఇదంతా జరుగుతున్న తరుణంలో మనము, అంటే నా అనుభవం ఏమని చెప్తుందంటే, పంటలు వెంటనే పడుతున్నాము. పంటలు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, వాటి మీద ఎందుకు మనం దృష్టి పెట్టలేదు? సో విత్తనం అనేది ఇప్పుడు మనం 3 పంటలకే పరిమితమైనాం. ఏమేం పంటలు? పత్తి, వరి, మొక్కజొన్న, ఇంకో 2-3 పంటలు ఉన్నాయి. అంటే ఇవి తప్ప మనకి ఇంకా నేచర్ని అర్థం చేసుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది అనేది మనకేం తెలుస్తుందండి? నేను ఒక ఉదాహరణకు చెప్తాను. నేను నా భూమిలో 11.5 ఎకరాల భూమిలో 349 రకాలు ఉన్నాయి. 349 రకాలు. ఆ 349 రకాల్లో నేను వ్యవసాయం చేసేది 2 ఎకరాల భూమిలో. మిగతా 11.5 ఎకరాల్లో నేను వ్యవసాయం చేయను, ముట్టను, ఏం లేదు. ఇస్తూనే ఉంటుంది, తీసుకుంటూనే ఉంటాను. ఒక్క 2 ఎకరాల్లో మాత్రం వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం దేనికి? నాకు కల్టివేటెడ్ ఇకో సిస్టమ్ అంటాం. కల్టివేటెడ్ ఇకో సిస్టమ్ అంటే నువ్వు దున్నాలి, ఇత్తనం వేయాలి, పంట తీయాలి. అంటే దానికి నీళ్లు కావాలా, నువ్వు శ్రమ చేయాలా, నువ్వు ఇంటరాక్ట్ అవ్వాలా, అప్పుడు నీకు ఫలితం అనేది దొరుకుతుంది. ఇక్కడ అన్కల్టివేటెడ్ ఇకో సిస్టంలో ఆల్రెడీ ఏర్పాటు అయిపోయింది, నేను చేసేది ఏం లేదు, అది ఏమి ఇస్తే అది తినటమే నా పని. సో ఇంత మంచి ప్రకృతిని మనం గమనించకుండా మనము ఓన్లీ యాన్యువల్ క్రాప్స్ అంటే సంవత్సరం ఆ పంటల మీదనే లేబర్ ఇష్యూ, మళ్ళీ ఇంకేంది కలుపు, ఇవన్నీ ఎట్లా అనే సమస్య అనేది ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నాం. ఆ సమస్యనే పరిష్కారం అవుతుంది. ఎందుకు? మనము వార్షిక పంటలతో పాటు చెట్లతో కూడిన వ్యవసాయం కూడా చేయాలి అనేది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. సో ఆరోగ్యం ఎట్లా అవుతుంది? సో విత్తనం ఎట్లా అవుతుంది ఆరోగ్యం అనేది? సో ఉదాహరణకి నా దగ్గర విత్తనం ఉంది, ఒక 10 రకాల విత్తనాలు ఉన్నాయి. నేను వర్షం పడిందంటే ఆ విత్తనం తీసుకుపోయి భూమిలో వేస్తాను. ఎందుకంటే నాకు ఇంకేం లేదు, నా విత్తనం నా దగ్గర ఉంది, నాకు ఆ ధైర్యం, నా దగ్గర విత్తనం ఉంది, తీసుకుపోయి భూమిలో వేస్తాను, పంట వస్తుంది. డెఫినెట్గా 10 వేస్తే 9 అయితే వస్తాయి, లేకుంటే 8 అయితే వస్తాయి, 2 అయితే పోతాయి. సో ఈ రకమైన వైవిధ్యత కావాలంటే విత్తనం కావాలి. ఇప్పుడు మనకున్న పరిస్థితి ఏంటి? వైవిధ్యత ఉందా? ఏం రకం పంటలు తింటున్నాం, ఎన్ని రకాలు తింటున్నాం, మనకు ప్రకృతి ఇచ్చింది ఎన్ని? సో ఆ వైవిధ్యం ఏదైతే లేదో భూమిలో రక్షణ కరువైంది, భూమిలో ఉన్న జీవంకి ఆహారం లేదు, బయట ఉన్న జీవాలకి ఆహారం లేదు అని చెప్పలేను, కొరత ఉంది. మనం ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి? వైల్డ్ లైఫ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మన జీవాలు ఏవైతే అడవుల్లో సంచరిస్తున్నాయో వాటికి మనకి పోటీ నడుస్తుంది. ఆ జీవాలు లేకుండా నేను ఎట్లా బతకాలని మనం అంటున్నాం. నాకు ఒక మనిషి చెప్తా ఉన్నాడు మన బిడకన్నెలోనే, ఏంటంటే నా చెట్టు ఉందనుకోమ్మా, పిట్టొచ్చి కూర్చుంటుంది, పిట్టొచ్చిందనుకో నా పంట తింటుంది. అంటే మనం ఏంటంటే పక్షులను కూడా నిలబడనిచ్చే పరిస్థితిలో లేము. మానవులు అంత స్వార్థం అయిపోయినాం. అంటే వాళ్ళు లేకుండా మనం ఉంటామా? చెట్లు లేకుండా మనం ఉంటామా? పక్షులు లేకుండా మనం ఉంటామా? జంతువులు లేకుండా మనం ఉంటామా? వాటితో పాటు మనమా? అవి లేకుండా మనం ఉన్నామా? అన్నీ కలిపితేనే మనం ఉన్నాం. అలాంటి పరిస్థితిలో ఉదాహరణకి మనము అన్నీ కావాలనుకున్నప్పుడు, ఒకరోజు మానవుడు మనం బతకాలనుకుంటే ఎంత ఆహారం కావాలి? మనం అందరం రోజు బతకాలంటే ఎంత ఆహారం కావాలి? కిలో కావాలన్నా, 2 కిలోలు కావాలన్నా, 3 కిలోలు కావాలన్నా?
1 కిలో, 1 కిలోతో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బతుకుతా. 1 కిలో అనుకుందాం. దాంట్లో ఏమేముంటాయి? నీ ఛాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే పండ్లు, ఫలాలు, కూరగాయలు, గింజలు, పప్పులు, నూనెలు అన్నీ ఉన్నాయా? సో నెలకి రోజుకు 1 కిలో కావాలి. నెలకి ఎంత కావాలి మనకి? 30 కిలోలు. ఏడాదికి ఎంత కావాలి? 360 కిలోలు. సంవత్సరంకి 360 కిలోలు ఒక మనిషికి. ఒక కుటుంబానికి 1200, అంటే 1.2 టన్నుల ఆహారం మనకు కావాలి. అవునా? సో ఈ ఆహారాన్ని ఎంతమంది మనం పండించుకుంటున్నాము? మనం బతుకుతాం ఒక ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు బతుకుతామా? 72 మన ఇండియన్ యావరేజ్. 40 అనేది వైవిధ్యత లేకపోతే. ఇప్పుడు వాళ్ళు బతకరా? సరే 60 వేసుకుందాం. 60 వేసుకుంటే మనకి 1.2 టన్నులు అంటే మనకి ఎన్ని టన్నులు కావాలా మనం బతకడానికి? మన కుటుంబం 60 టన్నులు, 62 పళ్ళు, 72 టన్నుల ఆహారం కావాలి. 72 టన్నుల ఆహారం రావాలంటే మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం మనం? సో మనము ఆహారం కోసము ఎంతమందిమి మనం ఆహారం కోసం పనిచేస్తున్నాము, ఎంతమందిమి వాటిని ఆహారం కొనుక్కోవటం కోసం డబ్బులు సంపాదిస్తున్నాం. సో మనం జీవితం ఎక్కడ పరిగెత్తున్నాం? రన్ 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 పరిగెత్తనే ఉన్నాం. దేనికోసం? డబ్బుల కోసం. డబ్బులంతా సంపాదించినాక ఏం చేస్తున్నాం? ఆహారం కొంటనే ఉన్నాం. సో దాన్ని కొనే దాంట్లో అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎట్లా పండించిందో తెలియదు, ఏ విత్తనం వాడిందో తెలియదు, ఏ మందులు వేసిందో తెలియదు, కానీ మనం పండించి కొనుక్కుంటున్నాం, తింటున్నాం. సో నువ్వు ఎవరి కోసమో పని చేసి డబ్బులు సంపాదిస్తున్నావు తప్ప మన కోసం మనం ఎంత టైం కేటాయిస్తున్నాము? మన కుటుంబంలో 2 ఉన్నామంటే, 4 ఉన్నామంటే అందరం డబ్బులు సంపాదించడానికే పని చేస్తున్నావు తప్ప కనీసం ఒక్కళ్ళమన్నా ఆ భూమి కోసం పని చేద్దాం, ఆ భూమిలో పండించుకుని తిందామనేది అనుకుంటున్నామా? ఎవరైనా అనుకుంటున్నారా? అనుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం, ఆరోగ్యం కావాలంటున్నాం, అందరికీ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే కనీసం భూమితో మన సంబంధం ఉండాలి. పాతకాలంలో ఒక పిల్లనియాలంటే ఏం చేసేవాళ్ళు? భూమి ఉందా లేదా అని చూసేవాళ్ళు. కొంచెం 1/2 ఎకరం భూమి ఉన్నా పిల్లనిచ్చేవాడు, ఆడపిల్లనిచ్చేవాళ్ళు. ఎందుకు? ఎట్లన్నా కానీ ఏదోటి వండుతుంది, ఎట్లన్నా బతుకుతుంది అనే ధైర్యం. సో ఆ భూమిలో మనం పనిచేసే పరిస్థితి లేకుండా మనం అంత ఆహారం గురించి మాట్లాడుతున్నాం, మనం అంత విత్తనాల గురించి మాట్లాడుతున్నాం. చివరికి ఎవరు చేయాలి? అది ఎవరికి వాళ్ళము మనం కొంత టైంని కేటాయించగలుగుతామా అనేది ఆలోచించాలి. అది ప్రశ్న. అది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. అలానే వ్యవసాయం చేస్తున్నాం, కానీ వ్యవసాయం చేసేటోళ్ళు నేను 100 ఎకరాల రైతులతో పనిచేసినా, 1 ఎకరం రైతులతో పనిచేసినా, 1/2 ఎకరం ఉన్న రైతులతో పనిచేస్తున్నా. ఎంతమంది మన ఆహారం మందులు లేని ఆహారం మనం తింటున్నాం? 10%, 5%, 20%, 30%, ఎంత శాతం తింటున్నాం? నేను నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏరియాలో పనిచేసినప్పుడు అంత వరి రైతులు. సో ఒక్క బియ్యం తప్ప ఇంకేమి రావు. వడ్లు అమ్ముకోవాలా, మిగతా అన్ని కొనుక్కోవాలి. అదే గుంటూరు జిల్లాలో రైతులతో పనిచేసినప్పుడు మిరపకాయలు అమ్ముకోవాలా, పత్తి అమ్ముకోవాలా, కొనుక్కొచ్చుకోవాలి. అట్లనే జహీరాబాద్ ప్రాంతంలో మెట్ట వ్యవసాయం ఉన్నా అక్కడ 10 రకాల పంటలు పండుతాయి. కనీసం సగం పంట వాళ్ళు ఆహారం కోసం పండించుకుంటారు. సో అట్లా మనం చూసుకున్నప్పుడు మన అవసరాలు తీరని వ్యవసాయం ఎందుకు? సో నువ్వు ఎవరి కోసమో పని చేస్తున్నావు తప్ప నీ కోసం నువ్వు పని చేసుకోలేదా? కనీసం కుటుంబంలో మనం కేటాయించలేమా? భూమికి మనకు సంబంధం వద్దా? మన భవిష్యత్తు పర్మనెన్సీ అంటున్నాము, లాంగ్ టర్మ్ అంటున్నాము, సుస్థిరత అంటున్నాము. ఇవన్నిటికీ అర్థాలు ఏంటి? జీవం పుట్టాలా, చావాలా, పెరగాలి, మళ్ళీ అది కంటిన్యూ అవ్వాలి. పర్మనెన్సీ ఎప్పటికీ బతకాలి, రావాలి. జీవంతో కూడుకున్నది విత్తనం అనేది. విత్తనాన్ని, ఒక జీవాన్ని అమ్మేవాళ్ళు ఎవరు, కొనేటోళ్ళు ఎవరు? మనం విత్తనాన్ని వ్యాపారంగా చేస్తున్నాం. ఇవాళ రేపు మాన్సెంటా కంపెనీ వాళ్ళు రూల్ చేస్తున్నారు, ఓకేనా? న్యూజివీడ్ కంపెనీ వాళ్ళు, ఇంకో కంపెనీ వాళ్ళు, వాళ్ళందరూ అంటే ఒక రైతు మీద మనం ఇంతమంది బతుకుతున్నారే. ఆ విత్తనం అనే ఒక్క దాంతో వ్యాపారం చేసుకొని వెల్త్ క్రియేట్ చేసుకున్నారే. ఆ విత్తనం అనే ఒక్క విత్తనాన్ని మనం ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాము? ఇది రియల్గా చాలా ఆలోచించాల్సిన విషయం. రైతులుగా ఎవరైతే పనిచేస్తున్నారో విత్తనాల గురించి రోడ్ల మీదకి పోవటం కాదు. మన విత్తనం మన దగ్గర ఎంతవరకు చూసుకుంటామో, ఎంతవరకు ఉంచుకోగలుగుతామో, ఎంతవరకు తెచ్చుకోగలుగుతామో, ఎంతవరకు కాపాడుకోగలుగుతామో, ఎన్ని ప్రశ్నలు. మనకి
బోల్డ్ అంత టైము అన్నిటి మీద ఉంది, కానీ దీని మీద మనం టైం కేటాయించలేని పరిస్థితి. ఇవాళ రేపు లక్ష్మమ్మ వాళ్ళు చెప్తున్నారు ఒక గొర్రెను ఉంచుకోవాలి, ఒక బర్రెను ఉంచుకోవాలి, ఇవన్నీ చెప్తున్నారు. నిజంగా ఇప్పుడున్న పరిస్థితిలో బర్రె ఉందంటే ఉందంటే రేపు పొద్దున అమ్ముకుంటున్నారు. ఎందుకు అమ్ముకుంటున్నారు? నేను సినిమాకి పోవాలా, లేకుంటే కంపెనీకి పోవాలా, నెల నెల నాకు ఉద్యోగం రావాలా, నెల నెల నాకు 7,000 8,000 జీతంలాగా వస్తే తప్ప నేను బతకలేను. ఎందుకంటే అట్లాంటి పరిస్థితులు. ఎందుకంటే ఒకటే పంట విధానము, 10 పంటలు అయితే వేసే పరిస్థితి లేదు, లేబర్ దొరికే పరిస్థితి లేదు. ప్రాక్టికల్గా ఉన్న కష్టాలు, ఆ కష్టాలను అధిగమించలేక ఇప్పుడు మనము ఒక జీవన విధానం ఏంటంటే సులభతరం చేసుకుందాము అని. అంటే ఇప్పుడు మనం పని చేయకపోయినా మనకి పీడిఎస్ ద్వారా బియ్యం వస్తుంది, ఆహారం దొరుకుతుంది. దొరకలేం లేదు, కడుపు నిండా ఆహారం దొరుకుతుంది. కానీ ఎలాంటి ఆహారం దొరుకుతుంది అనేదే క్వశ్చన్ మార్క్. ఎలాంటి ఆహారం? సో పౌష్టిక ఆహారం దొరుకుతుందా, లేకుంటే కడుపు నిండే ఆహారం దొరుకుతుందా? ఇప్పుడు అందరం చెప్తున్నాం ప్రధానమైన సమస్య ఆరోగ్య సమస్య అని. ఆరోగ్య సమస్యకు కారణం ఏంటి? వైవిధ్యత లేకపోవడం. వైవిధ్యతకు లేకపోవడానికి కారణం ఏంటి? విత్తనాలు. విత్తనాలు లేకపోవడానికి కారణం ఏంటి? మనం కాన్షియస్గా లేకపోవటం. సో ఇవన్నీ ఒక విషియస్ సర్కిల్ అంటాం. ఆ సర్కిల్లోంచి బయటపడి ఎవరికి వాళ్ళు నాకు ఆరోగ్యం కావాలంటే నేను భూమితో ఇంటరాక్ట్ అవ్వాలి అంటారు. అంటే ఒక కల్టివేటెడ్ ఇకో సిస్టమ్ అంటారు. నాకేం కావాలి అనేది నేను పండించుకోవాలి, వాటితో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకేం కావాలో అది ఇస్తుంది, నేనేం చేయాలో అది చేస్తాం. ఒక చెట్టు నీకు పండ్లు ఇవ్వాలంటే చెట్టు ఒట్టిగానే ఇస్తుందా పండ్లు? చెట్టుకి ఎరువేయాలా, నీళ్ళు పోయాలా, నీకు పండిస్తుంది. ఏం చేయకుండా అది చేయాలంటే నువ్వు జంగల్లో ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? కల్టివేటెడ్ ఇకో సిస్టంలోనే. అంటే వ్యవసాయం అనేది ఒక వ్యాపారం లాగా చూస్తున్నాం. ఏం చేస్తున్నాము? భూమిలో విత్తనాలు తెస్తున్నాం. ఎక్కడి నుంచి తెస్తున్నాం? షాప్లో విత్తనాలు తెస్తున్నాం. విత్తనాల తర్వాత ఎరువు, ట్రాక్టర్తో వ్యవసాయము, తర్వాత ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, మెకనైజేషను అంతా అయిపోయింది. మనం చేసేది ఏముంది? మొత్తం మెకానిక్ అయిపోయింది. కొనుక్కొస్తున్నాం, భూమిని ఒక వస్తువులాగా వాడుకుంటున్నాము. వస్తువుని తీసుకొస్తున్నాం, భూమిలో పెడుతున్నాం, దాన్ని బయట తీస్తున్నాం, అమ్ముతున్నాం. అమ్మి మనకేం కావాలో మనం కొంటున్నాం. ఇది పర్మనెంట్గా కొనసాగదు, సుస్థిరంగా కొనసాగదు. ఇది నెక్స్ట్ 10 years ఈజ్ ఎ క్రూషియల్ టైం. నెక్స్ట్ 10 సంవత్సరాలు ఎవరైతే తిరుగు ముఖం బట్టి మన ఆహారం, మన ఆరోగ్యం, భూమి ఆరోగ్యం, పశు అన్ని ఆరోగ్యాల గురించి ఆలోచిస్తామో అదే భవిష్యత్తు. ఒక మేబీ మనకు టన్నుల కొద్ది డబ్బులు ఉండొచ్చు. ఒకప్పుడు ఏం చూసేవాళ్ళం మనం? నాకు డబ్బులు ఉన్నాయి, నీకేమన్నా వస్తాయి అనే అది ఉండేది, ఒక ధీమా ఉండేది. కానీ ఇప్పుడు డబ్బులు ఉంటే కూడా ఆహారం లేదు, ఆరోగ్యం లేదు. సో అది రావాలంటే నెక్స్ట్ తరాల వాళ్ళకి మనము మంచి ఆహారాన్ని, మంచి గాలిని, మంచి నీళ్ళని ఇవ్వాలంటే ఇప్పటి నుంచే మనం పని చేయటం మొదలుపెట్టాలి. నీకు 5 ఎకరాలు ఉంటే 1 ఎకరం మొదలుపెట్టు, 1 ఎకరం లేతే 1/4 ఎకరంలో మొదలుపెట్టు. అంటే స్వార్థం అనేది ఉన్నప్పుడు మన కుటుంబం కోసం ఆ కొంచెం స్థలంలో మందులు లేని ఆహారం మనం ఎందుకు పండించుకోవద్దు అనేది. సో ఇది చాలా మూల సూత్రము. దీని గురించి ఆలోచించండి. విత్తనాలు అనే దాంట్లోకి వెళ్ళిపోతే, కంపెనీ అనే దాంట్లోకి వెళ్ళిపోతే మనం బయటపడలేము. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు ఇంతకుముందు సొరకాయలు మనకి ఎంత పెద్ద పెద్దగా ఉండేవి, ఇంత పెద్దగా, ఇంత లావుగా, ఒక కాయగా వస్తే ఒక కుటుంబం తినేవాళ్ళు కాదు. దాన్ని కట్ చేసుకొని 2 కుటుంబాల వాళ్ళు, 3 కుటుంబాల వాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు అదే విత్తనాన్ని ఏం చేస్తున్నారు? కరెక్ట్ 1 కిలో బ్యాగ్లో పట్టాలి. సో దానికి సంబంధించి ఏ కంపెనీ వాళ్ళు సైంటిస్టులకు చెప్పినారు, వాళ్ళు కిలో సైజులో డెవలప్ చేసిండ్రు. దాన్ని ఏం చేశారు? రైతు ఉత్పత్తిదారు సంఘాల ద్వారా ఆ విత్తనాలు ఇచ్చారు. వాటిని ఉత్పత్తి చేస్తున్నాము. మళ్ళీ ఎవరికి ఇస్తున్నాము? సూపర్ మార్కెట్లోకి ఇస్తున్నాము. ఇచ్చి మనం అందరం ఏం చేస్తున్నాము? అయ్యే తింటున్నాము. అంటే నువ్వు ఒక జెనెటికల్లీ మాడిఫైడ్, మన ఆరోగ్యాన్ని కంట్రోల్లో ఉంచుతుంది ఏంటిది? మన ఆరోగ్యాన్ని ఎవరు కంట్రోల్లో ఉంచుతున్నారు? విత్తనం. ఆ విత్తనం అనేది ఒకటి మన హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, హెల్త్ని, ఆరోగ్యాన్ని డిగ్రేడ్ చేస్తుంది. సో ఈ రెండింటిని ఎలా ముందుకు తీసుకోగలుగుతాము, ఈ కాన్షియస్నెస్ ఎప్పుడు వస్తుంది అనేది మనం. అంటే ఇంకొకటి నేను చెప్తా అంటే అందరిలాగా మనది పూర్తిగా పోలా. ఇంకా మనకు కొన్ని హాట్స్పాట్స్ ఉన్నాయి. కొన్ని హాట్స్పాట్స్ ఏంటి? జైరాబాద్ ప్రాంతం లాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇంకా ఆదిలాబాద్లో ట్రైబల్ ఏరియా ప్రాంతంలో ఇంకా కొన్ని రకాలు మంచి మంచి విత్తనాలు ఉన్నాయి. అట్లాంటి ప్రాంతాలని ఎంపిక చేసుకోవాలి. అక్కడి నుంచి విత్తనాలు తెచ్చుకోవాలి, తిరిగి వాటిని షేర్ చేసుకుంటూ ఉండాలి. ఒక విత్తనము తెలివి 2 పెంచిన కొద్దీ పెరుగుకుంటా పోతుంది. నాకు 2014లో మళ్ళీ ఉదాహరణ చెప్తాను. దేశీ బంతి విత్తనం నాకు దొరకలేదు. దేశీ బంతి విత్తనం అన్నీ ఆ ప్యాకెట్లో పెడతారు కదా, ఆ విత్తనాలు దొరికినాయి. సో అప్పుడు నేను 10,000కి 1 కిలో చొప్పున కొన్నా. 10,000కి 1 కిలో బంతి విత్తనం. నమ్ముతారా?
అది 150 నుంచి 200 మంది రైతులకు ఇచ్చాను. ఎందుకంటే విత్తనం అనేది నా దగ్గర పోవచ్చు, కానీ 10 మందికి ఇస్తే ఎక్కడన్నా ఒక దగ్గర ఉంటుంది. సో నా దగ్గర మొత్తం పోయింది, కానీ నీ దగ్గర ఉంటుంది, నీ దగ్గర ఉంటుంది, నీ దగ్గర ఎక్కడన్నా ఒక దగ్గర ఉండాలా. సో ఉంటే దాన్ని కాపాడిన జన్యువుని కాపాడిన వాళ్ళం అవుతాము. అలాంటి విత్తనాలని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. సో ఒక విత్తనం అనే కాదు, చెట్టు అనే కాదు. సో మనం పంటలు ఒక్కటే కాదు మాట్లాడాల్సింది, పంటల గురించి మాట్లాడాలా, చెట్ల గురించి మాట్లాడాలా, పశువుల గురించి మాట్లాడాలా, పిట్టల గురించి మాట్లాడాలా. ప్రతి ఒక్కటి జీవితంతో అన్నిటితో మాట్లాడితేనే మన భవిష్యత్తు తిరిగి ఉన్నది, లేకుంటే లేదు. సో ఇది అక్షర సత్యం. ఎవరైతే మందులు లేని ఆహారం పండిస్తారో వాళ్ళకి డబ్బులు కొదవ ఉండదు. చెప్తున్నా కదా, ఇంతకు ముందు లాగా కాదు. ఇప్పుడు అందరు కాన్షియస్ అయినారు. ఎట్లా కాన్షియస్ అయినారు? ఆరోగ్యం కావాలంటున్నారు. మందులు లేని ఆహారం ఎక్కడ దొరుకుతుందో. ఇప్పుడు నేను ఒక గత 10 సంవత్సరాల నుంచి పర్మాకల్చర్ గురించి చెప్తా ఉన్నా. ఎంతమంది అంటే డిగ్రీలు చేస్తారు, డాక్టర్లు చేస్తారు, పైలట్స్ చేస్తారు, అయినా కానీ నా ఫుడ్ నాకు కావాలి అని వచ్చి చదువుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నాకు అనిపిస్తుంది ఒక్కోసారి అంత పెద్దోళ్ళు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు, మన రైతులు ఎందుకు అది కావట్లేదు అని. సో అవేర్నెస్ కాదండి. అంటే మనము ఎట్లయిందంటే హాస్పిటల్కి పోతే డబ్బులు కావాలి, పిల్లలు స్కూల్కి పోతే డబ్బులు కావాలి. ఆ డబ్బులు అనే డిమాండ్ని పెంచుకుంటూ పోయినాం. సో మనకి డ్వాక్రా అప్పులు ఇస్తున్నారు, 2 లక్షలు ఇస్తారు. 2 లక్షలు ఇస్తే ఏం చేస్తున్నాం? తిరిగి మోటార్ సైకిల్ కొంటాం, మన కొడుకో భర్తకో కొంటాం. నెలలా 8,000 కట్టాలి. 8,000 కట్టాలని నేను పని చేయాలా, కట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటాం. కానీ ఉత్పత్తి అయ్యేదానికి పెట్టలేదు. మనం మెటీరియలిస్టిక్ ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం. సో ఇదంతా జరుగుతూ ఉంది. నేనేమంటున్నానంటే పంటలతో పాటు పెరినియల్ సిస్టమ్స్ అంటాము, చెట్ల రకాలతో కూడా వెళ్ళాలి అంటున్నాం, దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేయాలి అంటున్నాం. సో అది ఒక్కదానికొకటి అన్నీ కలుపుకొని పోయినప్పుడు మన భూమి ఆరోగ్యం బాగుంటుంది, పశువుల ఆరోగ్యం బాగుంటుంది, ఇకాలజీలో ఉన్న పిట్టల ఆరోగ్యం బాగుంటుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది. ఆ రకమైన పద్ధతులు ఏమన్నా ఉన్నాయంటే నేను ఒక చిన్న నా అనుభవాన్ని చెప్తాను, ఒకసారి విందాం. ఓకే, ఫోటోలు కనబడుతున్నాయి అందరికీ. సో విత్తనం అంటే ఏంటి? ఒక జీవం. సో కడుపుతో ఉన్నప్పటి నుంచి ఎట్లా చూసుకుంటాం? మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అలా జాగ్రత్తగా మనం చూసుకుంటే ఆ జీవమే తరతరాలకి మళ్ళీ ఉపయోగపడుతుంది. సో అది ఒక లైఫ్. అంటే ఇప్పుడు మనం ఏమంటున్నామో ఆ జీవంతో వ్యాపారం చేస్తున్నాము. ఆ జీవంతో వ్యాపారం చేసేది ఏంటిది? విత్తనం అనేది ఒక వారసత్వం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నా విత్తనాలని నా పిల్లలకు అందించాలి, నా పిల్లలు వచ్చే తరానికి అందించాలి. ఆ వారసత్వం కొనసాగాలంటున్నా. విత్తనాలు అనేది ఒక వారసత్వంలాగా కొనసాగితే ముందుకు పోతుంది తప్ప సీడ్ లెగసీ అంటాం. ఆ వారసత్వం కొనసాగాలంటే మనందరికీ కాపాడాల్సిన బాధ్యత ఉంది. 1 కావచ్చు, 2 కావచ్చు, అన్నీ అందరం కాపాడలేము. విత్తనం అనేది నా దగ్గర ఒక్కటే ఉండొచ్చు, నీ దగ్గర ఒకటి ఉండొచ్చు. ఒక కమ్యూనిటీ యాక్షన్, ఇట్స్ నాట్ ఒక వ్యక్తిగత యాక్షన్ కాదు ఇది. సో అందరము వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ స్థాయిలో వాళ్ళు కాపాడుకోగలిగితే దాన్ని ముందు తరాల వాళ్ళకి ఆ వారసత్వాన్ని అందించడానికి వీలవుతుంది అనేది. నెక్స్ట్, సో మనం ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఇవాళ రేపు ఏం చెప్తున్నారు? 7 నట్స్ తినాలి, 8 ఫ్రూట్స్ తినాలి, 10 ఎగ్స్ తినాలి, ఇవన్నీ చెప్తా ఉన్నాం. అవన్నీ ఎక్కడ వస్తాయి? నువ్వు అన్నీ కొనుక్కోవాలంటే డబ్బుల గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఆ ఫుడ్ సెక్యూరిటీ విత్తనాల ద్వారా నేను ఎందుకు చేసుకోవాలని అనుకోవట్లేదు? అది ప్రశ్న. సో మనము మోటార్ సైకిల్ మీద పోయి అక్కడెక్కడో చేసి ఈజీగా డబ్బులు సంపాదిస్తున్నాం తప్ప సో మనం దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఫుడ్ సెక్యూరిటీ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? సో ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. సో ఆ ఫుడ్ సెక్యూరిటీ ముందుకు సాగాలంటే ఆ విత్తనాలు ఉండాలి. విత్తనం ఎప్పుడైతే 10 రకాలు నీకు ఉంటాయో ఆ వైవిధ్యత ఎప్పుడు వస్తుందో ఆహారం అప్పుడే వస్తుంది, నీ ఆహార భద్రత కూడా అప్పుడే వస్తుంది, సీడ్ సావర్నిటీ కూడా అప్పుడే వస్తుంది. నెక్స్ట్, బయోడైవర్సిటీ అంటున్నాం. బయోడైవర్సిటీ ఎక్స్టింక్టింగ్ ఆఫ్ స్పీషీస్ అంటున్నాం. ఎక్స్టింక్టింగ్ అంటే కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి అంటున్నాం. అంతరించిపోవడానికి కారణం ఎవరు? ఇదొద్దు 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 అంటున్నాం. మనము ఏం చేస్తున్నాం? అన్నీ స్ప్రే చేసేస్తున్నాం. సో భూమిలో ప్రతి జీవికి బతికే హక్కు ఉందా? ప్రతి జీవికి ఒక పాత్ర ఉందా? ధైర్యంగా చెప్పగలుగుతాను నా భూమిలో పడిన విత్తనం అయితే. అదే నేను కొనుక్కొచ్చిన విత్తనం అయితే ఆ ధైర్యం చెప్పగలుగుతామా? లేదు కదా. సో అది నీకు ఆ విత్తనం అనేది గట్టుకున్నప్పుడు నీకు డెఫినెట్గా పంట పండుతుంది, నీకు ఆర్థిక స్వావలంబన కూడా వస్తుంది అనేది. నెక్స్ట్, సో హెల్త్ అని మాట్లాడుతున్నాం. ఎవరి హెల్త్? భూమి హెల్త్, భూమి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం. మన దేశీయ విత్తనాలు ఏవైతే ఉన్నాయో పాతకాలం విత్తనాలు, సో కొన్ని హెయిర్లూమ్ సీడ్స్ అంటాము, కొన్ని నేటివ్ సీడ్స్ అంటాము, కొన్ని వెరైటీస్ అంటాము.
సో హెయిర్లూమ్ సీడ్స్ అనేటివి పురాతన కాలం నాటి పాత రకాల లాంటివి, అలాంటివి కూడా తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లానే నేటివ్ సీడ్స్ అంటే స్థానికంగా రైతులు ఏదైతే లోకలైజ్ చేసుకుంటారో ఆ విత్తనాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు కాపాడాలి, ఎందుకు క్షీణించిపోతున్నాయో వాటిని కాపాడాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. అట్లానే హెల్త్తో లోకల్ సీడ్ అంటే నీకు హెయిర్లూమ్ సీడ్ కానీ లోకల్ సీడ్ కానీ ఏమవుతుందంటే మనకున్న వాతావరణ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, భూమి కావచ్చు, నీళ్లు కావచ్చు, అక్కడున్న స్థానిక పరిస్థితులకి తట్టుకునే గుణం ఉంటుంది. సో నేను మా వాళ్ళకి చాలామందికి చెప్తాను, ఈ విత్తనాలు ఏంటి అయ్యా నా దగ్గర నుంచి తీసుకుపోయి అంటే, మేడం మీరు ఇచ్చిన విత్తనము ఇంత పెద్ద తీగ వస్తుంది, ఎప్పుడో కాత కాస్తుంది, నాకు వద్దు మేడం అని. ఎందుకంటే చిన్న తీగ కావాలి, ఇన్ని కాయలు కావాలి. అంటే వర్షాకాలము మనకున్న అంటే నేను చెప్తున్న మన నేటివ్ సీడ్స్ గురించి, వర్షాకాలం అంతా ఆ నీళ్ళను వాడుకొని వెజిటేటివ్ గ్రోత్ అంటాం, ఆకు బాగా పెరిగిపోతుంది, ఎనర్జీని అంతా ఒక దగ్గర తెచ్చుకొని వర్షాకాలం ఎప్పుడైతే బంద్ అవుతుందో అప్పుడు నీకు కాత ఇస్తూనే ఉంటుంది. అది మన హెయిర్లూమ్ సీడ్స్కి ఉన్న గుణం. అదే నీకు హైబ్రిడ్ సీడ్స్ పుట్టిన రోజు నుంచి నువ్వు కెమికల్ ఫెర్టిలైజర్స్ వేస్తేనే అది రెస్పాండ్ అవుతుంది, మామూలు ఎరువులకి రెస్పాండ్ కాదు. నా దగ్గర జీనైన అరటి చెట్టు ఉంది, దానికి రోజు పూజ చేయి, ఇంతవరకు కాత గాయల. అదే దేశీయ విత్తనం పెట్టినా ఇప్పుడు 3 గెలలు తీసినా కానీ ఇంతవరకు ఆ గెల కూడా ఒక్క గెల కూడా రాలేదు. అంటే కొన్ని విత్తనాలు ఓన్లీ కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ రెస్పాండ్ అవుతాయి తప్ప వీటికి రెస్పాండ్ కాదు. ఇది నా ప్రాక్టికల్ అనుభవం, నా భూమిలో నేను చేసినా కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇలాంటివి మనము ఎందుకు కరువుకు తట్టుకునేది, వాతావరణ పరిస్థితులు తట్టుకునే గుణాలున్న మంచి సుగుణాలున్న అట్లాంటి విత్తనాలు నిలిచిపెట్టి ఏదో విత్తనాలను ఎందుకు తీసుకొచ్చుకోవాలి? ఇవాళ రేపు విత్తనాలు కూడా కొంటలే, ఏంటిది నర్సరీస్. ఆ నర్సరీ దగ్గరికి వాడి దగ్గర ఏది రెడీ ఉంటే అది తీసుకురావాలా, రూపాయి మొక్క 2 రూపాయల మొక్క పెట్టేసేయాలి. అది ఏంటి ఎట్లా వస్తుందో కూడా నీకు తెలియదు, విత్తనం కూడా నువ్వు చూసిండవు, కానీ మొక్క మాత్రమే తెస్తావు, పెడతావు, అమ్ముతావు. సో నేను అనంతపురం నుంచి ఒక రైతు వచ్చాడు నా దగ్గరికి. వచ్చిన తర్వాత, మేడం మీరంతా పర్మాకల్చర్ అంటున్నారు, మందులు లేని వ్యవసాయం అంటున్నారు, ఇదంతా బాగానే ఉంది కానీ మాకు డబ్బులు రావు, ఈ వ్యవసాయం ఏం బాగాలేదు మేడం అన్నాడు. సరే నువ్వేం చేస్తావు చెప్పన్నా. ఆయన ఏమన్నా అంటే, నేను 3 నెలలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తాను మేడం అన్నాడు. ఏం చేస్తావు అన్నాడు. సో వాటర్ మెలన్ ఉందా, వాటర్ మెలన్ సీడ్స్ ఇంప్రూవ్డ్ హైబ్రిడ్ సీడ్స్ నాటుతాను. సో ప్లాస్టిక్ మల్చింగ్ వేసాను, గ్రోత్ హార్మోన్స్ ఇస్తాను, వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ వేస్తాను. 3 నెలలకి నాకు 1,00,000 రూపాయలకు 1 ఎకరం వస్తుంది. నాకు అది బాగుంది, కానీ దీంట్లో ఏముంది మేడం, మీరు జీవన విధానం అంటారు, ఇది అంటారు, ఇది అంటారు, ఏమి ఎవరికి సాధిస్తారు, నాకు డబ్బులు కావాలన్నాడు. సో డబ్బులు కావాలి, ఎన్ని సంవత్సరాలు ఇస్తే డబ్బులు? ఓకే 10 సంవత్సరాలు ఇస్తే తర్వాత క్వశ్చన్ మార్క్. సో ఇవన్నీ ఉంటుంది, షార్ట్ టర్మ్ రిజల్ట్స్ కోసం మనం చూస్తే ఉంటుంది. మేబీ ఇమ్మీడియట్ ఇన్కమ్ డబ్బులు కనపడతాయి, తర్వాత మన ఆరోగ్యం. రేపు హాస్పిటల్లో అదే హాస్పిటల్లో ఇప్పుడు అంటున్నారు ఎవరో క్యాన్సర్ వస్తే అడ్మిట్ అయితే ఎన్ని లక్షలు పెట్టాలనేది ఆలోచించుకోవాలి మనం. సో ఆరోగ్యమా, ఆహారమా ఏంటనేది మనం చూసుకోవాలి. నాకు ఆరోగ్యం ముఖ్యం అనుకుంటే నేను ఈ పద్ధతి పోతాను, నాకు డబ్బులే ముఖ్యం అనుకుంటే ఈ పద్ధతి పోతాను. అందరం కంట్రోల్ చేయలేము, ఎవరిష్టం వాళ్ళది, కానీ జీవిత అనుభవాలు మనకు పాఠాలు నేర్పిస్తాయి. ఓకే, సో లోకల్ సీడ్, లోకల్ ప్రొడక్షన్, లోకల్ కన్జంప్షన్. మనం ఏదైతే ఉంటో లోకల్గా ఉండే ఏదన్నా ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఏ పంట పండితే ఏ సీజన్లో ఏమి తింటే రోగం వస్తే అడగండి. స్థానికంగా 5 కిలోమీటర్ల రేడియస్లో ఏం పండినా సీజనల్గా ఏం పండుతాయి అది తినాలి. నీకు ఎట్లా ఉందంటే సీజన్ మనం ఫాలో అవ్వకపోతే నీకు ఇన్పుట్స్ చాలా ఎక్కువ కావాలి. ఇది ఉదాహరణకి నీకు టమాటా ఇప్పుడు ఈ సీజన్లో ఎట్లా వస్తుంది, వింటర్లో చలికాలంలో విపరీతంగా వస్తుంది. అదే నువ్వు ఎండాకాలం పండించాలంటే, వర్షాకాలం పండించాలంటే చాలా మందులు కొడితే కనుక రాదు. సో ఈ సీజన్లో వచ్చినవి మనం తినుకుంటూ పోయినప్పుడు నీకు రోగాలే రావు. అది సీజన్ను ఫాలో అవటం, సీజనల్ ఫుడ్స్ తినటం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. నెక్స్ట్, సో మనము వీటి పాత్ర ఉందా మన జీవన విధానంలో? పిట్టల పాత్ర ఉందా? వాటికి కూడా తిండి కావాలన్నా? ఇప్పుడు నాకు అంటారు చాలామంది. సో నేను కర్నూలు జిల్లాలో పనిచేసినప్పుడు జింకలు వచ్చి తినిపోతున్నాయి మేడం, మేము మీరు మొక్కజొన్న కాదు, జొన్న కాదు, పత్తి తప్ప ఏం పెట్టమని చెప్పినారు. అంటే మేమన్నా ఒక ఊరు మొత్తంలో మేము గింజలు ఇస్తాం, మీరు పెట్టండి అని చెప్పినాం. అందరు 2 సార్లు పెట్టండి, ఎక్కువ వద్దని చెప్పినాం. సో ఊరు మొత్తం పెట్టినారు. అక్కడ ఊరు మొత్తం పెట్టినాక వచ్చినాయి జీవాలు, వచ్చినాయి జింకలు వచ్చినాయి, కానీ ఆ 2 సార్లు తినిపోయినాయి. మిగతా పత్తి మాత్రం వాళ్ళకి సేఫ్ అయింది. అదర్వైజ్ అసలు ఏమి లేనప్పుడు పత్తికాయలు కూడా తిన్నాయి. సో ఇది ఒక వ్యక్తిగత యాక్షన్ కాదు, ఒక కమ్యూనిటీ యాక్షన్.
సో అట్లనే నల్గొండలో పనిచేస్తున్నప్పుడు కోతులు పెడదా, నెమళ్ళు పెడదా, జైరాబాద్లో అడవి పందులు పెడదా. ఈ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని మనం ఎట్లా ఓవర్కమ్ కాగలుగుతామంటే ఓన్లీ కమ్యూనిటీ యాక్షన్స్, అందరు కలవాలి. అంటే జైరాబాద్ ప్రాంతంలో పచ్చజొన్నల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు వర్షాకాలం వేసేవాళ్ళు, ఇప్పుడు ఆ పచ్చజొన్నలంతా నీళ్లు ఇరిగేటెడ్ కండిషన్స్లో పండిస్తున్నారు. ఒక 2 సంవత్సరాల కింద చూస్తే ఒక 50 ఎకరాలు అట్లా పండించేవాళ్ళు. నిరుడు దాదాపు 1400 ఎకరాలు వేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఈ సంవత్సరం పిట్టల బాధ లేదు మేడం అంటున్నారు. సో ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు పిట్టలకు కూడా ఆహారం దొరుకుతుంది, కానీ మనకు ఎఫెక్ట్ కాదు. సో ఏదన్నా కానీ గ్రామం మొత్తం కూడా చిన్న చిన్న మార్పులు చేయగలిగితే దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది అనేది. నెక్స్ట్, మనకి భూమిలో కనపడవు కానీ ఏమంటారు ఫంగై అంటాము, పుట్టగొడుగులు. అలాంటి మనకు కనపడని ఏదైతే మనకి భూమిలో ఉంటాయో అది భూమి ఆరోగ్యానికి ఒక సంకేతం. మనం ఆర్గానిక్ కార్బన్ అంటున్నాము, ఇంకోటి అంటున్నాము. అవన్నీ ఏమంటున్నాం అంటే భూమిలోకి వెళ్ళి ఏది చెత్త చెదారం వచ్చినా తిరిగి బయటకు తీసేస్తున్నాం, తిరిగి ఏమి ఇవ్వటల్లా. సో అవన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. భూమిలో ఉన్న ఆరోగ్యము నీ పొట్టలో ఉన్న ఆరోగ్యము డైరెక్ట్ సంబంధం. నీకు భూమికి ఆరోగ్యం లేకపోతే నీ మనిషి ఆరోగ్యం లేదు, అంతే, రాసిస్తాను. ఇంకా నువ్వు ఇక్కడ హెల్తీగా ఫుడ్ ఏదైతే పెరుగుతుందో, నువ్వు భూమి జీవంతో ఉన్న భూమిలో నువ్వు పండించిన పంటలు తినండి, నువ్వు ఎంత ప్యూరిటీగా తింటావో నీ హెల్త్ కూడా అంత ప్యూరిటీగా ఉంటుంది. దీంతో ఇది అనుభవంతో వచ్చింది. గత 15 సంవత్సరాల నుంచి ఒక ప్లేస్లో ఉండి చూసి తిని మాట్లాడతాను. సో ఆరోగ్య సమస్యలు ప్యూరిటీది నీ ఆహారం తీసుకున్నప్పుడు నీకు ఆరోగ్య సమస్యలు రావు. అది కూడా 90% రావు, ఇంకా 10% మన ఆరోగ్యం అది లక్ బాగాలేకపోతే వస్తుంది, చెప్పలేను. సో నెక్స్ట్, విత్తనాలు. మనం ఇప్పుడు లక్ష్మమ్మ కూడా చెప్పింది, చాలా వైవిధ్యత, చాలా రకాలు ఉన్నాయి, చాలా రంగులు ఉన్నాయి. అన్నిట్లో అన్ని రకాల అన్ని రుచులు నిలిచిపెట్టి ఎందుకు ఒక్క రకం 2 రకాలకు పోతున్నాము? ఆ రుచులు వద్దా మనకి? ఆ రుచుల్ని ఇప్పుడు పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఇవాళ రేపు పిల్లలు ప్యూర్ బర్రె పాలిస్తే తాగే పరిస్థితి లేదండి. ఎందుకంటే బర్రెలు కానీ ఆవులు కానీ బయట పోతే రకరకాల గడ్డి మేస్తాయి, గడ్డి మేసి మనకు పాలు ఇస్తుంది. ఇవాళ పిల్లిబేసరు వేస్తే పిల్లిబేసరు వాసన వస్తుంది, జొన్న వేస్తే జొన్న వాసన వస్తాయి. అదేమంటారంటే నాకు ఇది వాసన వస్తుంది, నాకు ఇది వద్దు, ఆ డబ్బా పెరిగే కావాలంట. ఇంకా కొన్ని, ఎందుకంటే మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయకపోతే ఇంకా వాళ్ళ జీవితంలో తినరు. సో ఇప్పుడు తినరంటే ఆ డబ్బా పాలకే అలవాటు పడిపోతాం. అలవాటు పడిపోయినప్పుడు మన గట్ బ్యాక్టీరియా గురించి మాట్లాడుతున్నాం, అందరం గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రిక్ అని మాట్లాడుతున్నాం. ఆ మంచి బ్యాక్టీరియా మనకి కడుపులో లేనప్పుడు మనకు వచ్చే సమస్యలు ఏంటిది? ఫైర్. ఇంజన్ ఎక్కడ నడవాలి? ఇక్కడ కడుపు అనేది ఇంజను. ఫైర్ బాగా నడిస్తేనే ఇది పనిచేస్తుంది, మనం బాగా ఆలోచిస్తాం, బాగా పని చేయగలుగుతాం. ఎప్పుడైతే ఇది భూమి బాగాలేనప్పుడు, ఇది బాగాలేనప్పుడు, ఇక్కడ పోయినప్పుడు మొత్తం మన సొసైటీనే సమస్యలో పడుతుంది. కాబట్టి డైరెక్ట్ సంబంధం ఉంది. మీరు అనుకోవచ్చు భూమిలో ఏముంది పోసేస్తే అయిపోతుంది. ఒక్కొక్క రైతు 2 లక్షల రూపాయలు ఫెర్టిలైజర్స్ కొని భూమిలో పోస్తున్నారండి. ఏమున్నా అర్థం ఉందా? కనీసం 1 ఎకరంలో అన్నా మనం ఆరోగ్యంగా ఉండాలని చూసుకుంటున్నామా? అంటే డబ్బులు అనేది కాదండి, ఆరోగ్యం కూడా కొంత ముఖ్యమే. కాబట్టి స్లో ఫేజ్లో మీరు ట్రై చేయండి అనేది, అంతేకాని మొత్తం మానేసి చేయమని చెప్పట్లేదు. నెక్స్ట్, సో నేను చెప్తా ఉన్నా కదా పర్మాకల్చర్ భూమి, దీంట్లోనే నేను మాట్లాడుతుంది 349 రకాలు ఉన్నాయి అనేది. సో దానిలో చెట్లు ఉన్నాయి, పిట్టలు ఉన్నాయి, మళ్ళీ ఫుడ్ ఫారెస్ట్ ఉంది, అన్ని రకాల తీగలు ఉన్నాయి, మళ్ళీ దుంప కూరలు ఉన్నాయి, రకరకాల పంటలు అయితే ఉన్నాయి దాంట్లో. ఇది జహీరాబాద్ ప్రాంతంలో ఉందండి, జరసంగ మండల్లో. నెక్స్ట్, సో ఇవన్నీ జస్ట్ ఫొటోస్ చూడండి. ఎందుకంటున్నా అంటే ఇదంతా నేను ఏం చేయకుండా వచ్చే పంటలు, మనం చేస్తే వచ్చే పంటలు వేరు, ఏం చేయకుండా వచ్చే పంటలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఫాల్సా ఉంది, జీడి ఉంది. ఫాల్సా అంటే ఒక చిన్న బుష్. సో ఎంత కరువు వస్తే అంత పూత వస్తుంది. ఈ టైంలో వస్తుంది, ఫిబ్రవరి నెలలో. ఎన్ని పిట్టలు రావాలో అన్ని పిట్టలు వస్తాయి, ఎన్ని ఏమంటారు తేనీగలు రావాలో అన్ని తేనీగలు వస్తాయి. మనకి చిన్న చిన్న పండ్లు చాలా బాగుంటాయి, నీళ్లు కూడా అవసరం లేదు, విపరీతంగా కాత వస్తుంది. నెక్స్ట్, సో అన్ని రకాల విత్తనాలు మనం ఎట్లయితే ఉన్నాయో ఆ విత్తనాలని పంట విత్తనాలతో పాటు. నెక్స్ట్, మనం ఇప్పుడు చెప్పినాం కదా వైవిధ్యమైన పంటలు అంటున్నాం. మనం పంటలు మాట్లాడుతున్నప్పుడు మనం తినేది ఏంటిది? ఆహారం, సిరియల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్. 60% అన్నం తింటామా, పప్పు కొద్దిగా తింటామా, తర్వాత ఆయిల్ వేసుకుంటామా, కూరగాయలు వేసుకుంటాం. సో సేమ్ విధానం మీ పంట భూముల్లో పెట్టమంటున్నాం. 60% సిరియల్స్ వచ్చేటి పెట్టండి, 30% లెగ్యూమ్స్ పప్పులు వచ్చేటి పెట్టండి, 10%
ఆయిల్ సీడ్స్ వచ్చేట్టు పెట్టండి. ఆ రకమైన పంటలు పెట్టేటప్పుడు అందరి ఆరోగ్యం బాగుంటుంది. భూమి ఆరోగ్యం, నీ ఆరోగ్యం, పిట్టల ఆరోగ్యం, పశువుల ఆరోగ్యం అందరిది బాగుంటుంది. పంట విధానాలు, రొటేషన్ పద్ధతులు ఏం చేసే అవసరం లేదు, జస్ట్ ఫాలో దిస్. ఇది నేను చేస్తున్న విధానం. నెక్స్ట్, సో ప్రతి విత్తనం అన్నప్పుడు విత్తనం అనేది ఒక పెద్ద బాధ్యత. మనం విత్తనం గురించి ఇట్లా మాట్లాడుతున్నాం. సో నీకు ఎన్ని రకాలు ఉంటే అంత పని. ఇవాళ ఒకటి వస్తుంది, రేపు ఒకటి వస్తుంది, ఎల్లుండి ఒకటి. ప్రతి సీజన్లో విత్తనం నాటేది ఒకటే రోజు కావచ్చు, కానీ హార్వెస్ట్ చేసేది మాత్రం సంవత్సరం మొత్తం చేయాల్సి వస్తుంది. అదొక పెద్ద పని. దాన్ని ఎక్కడ పెట్టాలా, ఎలుకల నుంచి ఎట్లా కాపాడాలా, డబ్బాల్లో పెట్టాలా, సీసాల్లో పెట్టాలా, సంచుల్లో పెట్టాలా, ఇదే రకమైన ప్రధాన సమస్యతో చాలామంది ఆడవాళ్ళు ఇప్పుడు ఆ బాధ్యత వద్దనుకుంటున్నారు. కాబట్టి ఇది అందరి బాధ్యత. దానికి కావాల్సిన సౌకర్యాలు పాతకాలంలో దీన్ని పెట్టి పెండబెట్టి గోడకేసి కొట్టేవాళ్ళు. సో ఆ పద్ధతి పాటిస్తామో, బూడిదలో కలిపి మూటలు కట్టి పెట్టాలన్నా, సీసాల్లో పెట్టాలన్నా, డబ్బాల్లో పెట్టాలనేది ఆ పద్ధతులన్నీ తెలిసినాయే. కానీ ఆ పద్ధతులు మర్చిపోయినాం. ఇప్పుడు మళ్ళా తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యంగర్ జనరేషన్ అన్నారు కదా, ఆ యంగర్ జనరేషన్కి మళ్ళా చూపించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇవాళ రేపు పంటలు కూడా ఏదున్నా మెకనైజర్ తప్ప చేత్తో కోసే పరిస్థితి లేదు. కోసినామంటే దానికి కూడా సరిపోదు, అంతేనా? ఇప్పుడున్న పరిస్థితుల వ్యవసాయం అంతేనా? నువ్వు నాణ్యం కావాలంటే చేత్తో కోయాలి. చేత్తో కోయాలన్నప్పుడు నీకు డబ్బులు ఎక్కువ పెట్టాలి. డబ్బులు ఎక్కువ పెట్టినప్పుడు ఆర్గానిక్ ఆహారం డబ్బులు ఎక్కువ అని మనం అంటాము. సో మరి ఇది పాటించాలనేది పెద్ద సమస్యలాగా ఉంది అందరికీ. సో మనకి తెలియని పంటలు కూడా చాలా ఉన్నాయి. రెసిలియంట్ అంటాం, కరువుకు వచ్చే పంటలు. సో ఇలాంటివి కొన్ని జమైకన్ రొజెల్లా అని గోంగూర కుటుంబమే, కానీ దాన్ని రకరకాలుగా మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఒక చింత చెట్టు మనకి ఎంత ఆదాయం ఇస్తుంది? మరి ఒక్క చింత చెట్టు అన్న మనం నాటుతామా? దానికి మనం ఏమైనా నీళ్ళు పోసేది ఉందా? నీళ్ళు పోసి పెంచాలన్నా పెంచే అవసరం లేదు కదా. ఖాళీ నువ్వు నేచర్ ఇస్తుంది, నువ్వు తీసుకోవాలా, కొట్టుకోవాలా, తినాలి, అదే కదా. అది కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నామా? అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే నీకు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం చాలా ఈజీ, ఇవన్నీ చేసుకోవడం చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితి. సో డబ్బులు ఉన్నోళ్ళు కొనుక్కోండి, లేనోళ్ళు చేసుకుంటారు. ఆరోగ్యం కావాలన్నా, ఆహారం కావాలన్నా, ఏం కావాలనేది మన నిర్ణయం. నెక్స్ట్, వీటికి ఏమైనా నీళ్ళు పోయాలన్నా, చెట్లకి నేరేడు పండ్ల చెట్లకి నీళ్ళు పోయాలన్నా పోసే అవసరం లేదు కదా. అవి ఎంత వస్తుంది? ఒక్క చెట్టు ఉంటే 50 మంది 100 మంది తినే పరిస్థితి, కానీ అది కూడా చేసుకునే పరిస్థితి లేదు. ఆ చెట్టు ఆ విత్తనం తీసుకుపోయి భూమిలో ఇట్లా వేస్తే చాలు, ఏం చేసే అవసరం లేదు. ఏమన్నా చేయాలన్నా గట్ల మీద అయ్యే వస్తాయి కదా, అవి కోసుకుని తినే పరిస్థితి కూడా లేదు. మళ్ళీ అగైన్ 100 రూపాయలకి 100 గ్రాములు అంట ఈ కాయలు, కానీ చాలా మంచిదంట, సంవత్సరానికి ఒకసారి తినాలంట. సో ఇట్లాంటి పరిస్థితి. సో ఏది కావాలనేది మన చాయిస్. నెక్స్ట్, దాన్ని ఎట్లా తింటాము? నువ్వు పండ్లు తింటావా, జామ్ చేసుకుంటావా, జ్యూస్ చేసుకుంటావా, రకరకాలుగా నిలవబెట్టుకోవచ్చు. ఏమంటారంటే ప్రకృతిలో క్యాచ్ అండ్ స్టోర్ ఎనర్జీ అంటాం. ఇప్పుడు మామిడికాయలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మామిడి పండ్లు వచ్చిన ఎంతవరకు వీలైతే అంతవరకు తింటాం. మిగతాది ఏం చేస్తాం? పచ్చడి పెడతాం. మిగతాది ఏం చేస్తాం? ఒరుగు చేస్తాం. అన్నీ దాచిపెట్టుకుంటాం. సో జీవితంలో మొత్తం జరిగేదంతా ఏంది? ఎప్పుడు ప్రకృతి ఏమిస్తే అది తీసుకోవాలి, మనం తినాలి, ఎండబెట్టుకోవాలి, నిలవబెట్టుకోవాలి, మళ్ళీ దాన్ని లేనప్పుడు తినాలి. అదే కదా మొత్తం జీవితం, మొత్తం అదే కదా. ఏ పంట వచ్చినప్పుడు కూడా అదే కదా. సో నేచర్లో అంత గొప్పదనం ఉంది, మనం అది చేసుకుంటా పోతే చాలు అనిపిస్తుంది. నెక్స్ట్, సో ఇది కూడా ఒకటి మన దేశీ రకం కాదు, కానీ మొత్తం ప్యాషన్ ఫ్రూట్స్ అని. ఒక వర్షం పడిందంటే చాలా ఫ్రూట్స్ వందలు వస్తాయి. సో అది ఒక్కసారి మనం వర్షాకాలం జ్యూస్ చేసి పెట్టుకుంటే ఏడాది మొత్తం దాన్ని తాగొచ్చు. సో విటమిన్ సి గురించి మాట్లాడతాం, అంత అన్నీ వస్తాయి, అంత నంబర్ వస్తుంది. మనం చేసేది ఏం లేదు, దానికి నీళ్ళు కూడా అవసరం లేదు, వర్షాకాలమే వస్తాయి. నెక్స్ట్, ఎన్ని సీసాలు అంటే అన్ని సీసాలు. ఇవాళ రేపు ఆ పంట ఎవరైనా పండిస్తే అన్ని డబ్బులు కూడా మీకు వస్తాయి. ఏం లేదు మనం చేయాల్సింది, విత్తనం నాటాలా, లేకుంటే మొక్క నాటాలా. ప్రతి వేప చెట్టుకి ఒకటి నాటేసేయండి, అదే కింద పడతాయి, ఏరుకొని దాచిపెట్టుకోవాలా, జ్యూస్ తీసుకోవాలి. సో మనం ఏం పని చేయకుండా ఇచ్చే పంటలు బోల్డ్ అని ఉన్నాయి, వాటి గురించి కూడా ఆలోచించండి అని చెప్తున్నాను. నెక్స్ట్, జీడి పండ్లు నీళ్ళు పోయాలన్నా? నీళ్ళు పోసే అవసరం లేదు కదా. జీడి పండ్లు ఇస్తాయి కదా, జీడి పప్పు కూడా వస్తాయి కదా, దాని జ్యూస్ కూడా చేసుకోవచ్చు కదా, ఇంకా దాన్ని వైన్ కూడా చేసుకోవచ్చు. సో
ఆ రకమైన అవగాహన కావాలంటున్నాం. మనకి రెసిలియంట్ అంటాం కదా, ప్రకృతిలో అట్లాంటివి చాలా రకాలు ఉన్నాయి. వాటిని కనిపెట్టుకోవాలా, వాటితో ఉంటే మన జీవనం సుఖమవుతుంది. లేకుంటే యాన్యువల్ క్రాప్స్ దున్నాలా, ఇతరం వేయాలా, కలుపు తీయాలా, పంట చేయాలంటే అది కష్టతరమైన పని. కొంత దీది అది రెండు చేసుకుంటే కొంత ఈజీగా వెళ్ళిపోవచ్చు అనేది నా అనుభవం. నెక్స్ట్, ఇక్కడ ఉసిరికాయలు మనం ఏమంటాం, గ్రాఫ్టెడ్ మొక్క అంటాము, అంటు మొక్క అంటాం, దేశీ మొక్క అంటాం. దేశీ ఇతరం దేశీ ఉసిరికాయ మొక్క మీరు పెడితే టన్నులు కొద్ది వస్తుంది, టన్నులు. నువ్వు అసలు దాంట్లో 10% కూడా వాడుకోలేము. అదే మళ్ళీ నరేంద్ర 7 ఇంతంత లావి కావాలి మేడం నాకు ఇవ్వద్దు అంటాం. ఎప్పుడు మీరు ఒకటి గమనించండి, గ్రాఫ్టెడ్ది పెద్దగా ఉంటుంది, చిన్న నంబర్ వస్తుంది. సో దేశీది తక్కువ సైజు ఉంటుంది, పెద్ద నంబర్ వస్తుంది. అది డిఫరెన్స్. ఎప్పుడన్నా మనం తోట పెట్టాలనుకున్నప్పుడు, ఇంకోటి చేయాలనుకున్నప్పుడు కనీసం ఒక 40% దేశీ రకాల మొక్కల్ని పెట్టండి. అది వైవిధ్యత తీసుకొస్తుంది. 60% మీరు గ్రాఫ్టెడ్ పెట్టుకోండి, ఏం కావాలన్నా, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. 100 సంవత్సరాల వరకు నీ తోట ఎప్పటికి ఇస్తూనే ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతూనే ఉంటుంది. నీకు ఈ సంవత్సరం మామిడి పూత మొత్తం పోయిందా, అదే దేశీ చెట్లకు చూడండి ఇంకా ఉన్నాయి. సో అది కలిపి పెట్టినప్పుడు లాస్ అనేది ఉండదు, రెసిలియన్స్ అనేది ఉంటుంది. కాబట్టి దేశీ రకాలని గ్రాఫ్టెడ్ రకాలని కలిపి పెట్టడం అనేది బహువార్షిక పంటల్లో ఒక సూత్రం పాటించినప్పుడు మనది చాలా బాగుంటుంది అనేది. నెక్స్ట్, సో నిమ్మజాతి ప్రతిరోజు మనకేం కావాలా, విటమిన్ సి కావాలా. విటమిన్ సి రావాలంటే ఏం చేస్తున్నాం మనం, ఏదో కొనుక్కొని వేసుకుంటున్నాం. నిమ్మకాయ పచ్చడి, పాతకాలం పెరుగన్నం నిమ్మకాయ పచ్చడి తినేవాళ్ళం. ఇప్పుడు పెరుగన్నం లేదు, సద్దన్నం లేదు, నిమ్మకాయ పచ్చడి లేదు. ఇప్పుడు ఏం తినాలన్నా మరి ఆలోచించుకోవాలి. అది విటమిన్ సి ఇవ్వదు. ఓకే, సో ఇట్లాంటి సీతాఫలకు మనం నెరవేసేది ఉందా, నీళ్ళు పోసేది ఉందా? ఇప్పుడు సీతాఫలం తినేటోళ్ళు లేరు, అందరికీ షుగరేనా, ఇంకా తినేటోళ్ళు ఎవరు? సీతాఫలంలో 10 రకాలు ఉన్నాయి, దానికి నీళ్ళు పోసే అవసరం లేదు. వర్షం పడితే కాయత ఇట్లా విపరీతంగా వస్తుంది. అట్లాంటిది సీతాఫలం తినే పరిస్థితి లేవు మనం. అంటే ప్రకృతి ఇచ్చినా కానీ తీసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము అనేది అర్థమవుతుంది. ఏదన్నా అది దానికి ఎరువు అవసరం లేదు, బండల్లో గట్టుల్లో అట్లాంటి ప్రాంతాల్లో వస్తుంది. అది ఇది ఒక్క చెట్టు ఉంటే ఎన్ని పండ్లు వస్తాయి, పనస చాలా వస్తాయి. అసలు ఒక కుటుంబం, ఒక నువ్వు ఆరోగ్యం గురించి మాట్లాడుతాం కదా, రోజు కూర లేకపోయినా నువ్వు ఒక పూట ఆహారం బంద్ చేయొచ్చు, నీకు 1-2 చెట్లు ఉంటే చాలు. అట్లాంటి దాన్ని సో మనం ఏం చేయకుండా వచ్చేదాన్ని విస్మరిస్తున్నాము అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అరే మన దేశంలో ఉన్నాయి, వాడు బర్మా నుంచి తెచ్చింది కూడా వాడు. రెండండి, ఎప్పుడు దేశీ రకాలు లోకల్ ఇత్తనాలు పెద్దవి, ఓకే, పెద్ద చెట్లు అవుతాయి. గ్రాఫ్టెడ్ ఇవి, హైబ్రిడ్ ఇవి చిన్నగా అవుతాయి. ఏది గ్రాఫ్టెడ్ చేసినా, గ్రాఫ్టెడ్ది మీ పనస చూస్తే ఎక్కడొస్తాయి పండ్లు తెలుసా, కింద వస్తాయి. వర్షం పడితే అటే, ఇది ఎంత మీదికి పోతుంది, దాని కొమ్మలు దాన్ని తిరిగి భూమికి వేస్తున్నాము, అదే ఎరువు సంపాదించుకుంటుంది, దాని ఆకు రాలుతుంది, దాని చిన్న కాయ, దాని ఇత్తనం ప్రతి ఒక్కటి తినేదే. మనం చేసేది ఏం లేదు. కోతుల బాధ కూడా లేదు దీనికి, కోతులు కూడా తినలేవు, కొండంగలు కూడా తినలేవు. ఇట్లాంటి రకాల గురించి కూడా ఆలోచించవచ్చు కదా అనేది. మళ్ళీ ఆరోగ్యం గురించి మాట్లాడతాం, మేడం నాకు స్ట్రెస్ చాలా అయిపోతుంది మేడం, ఏం చేయాలని. ఆ స్ట్రెస్కి బదులు రోజులు నార్మల్ ఛాయ్కి బదులు ఈ ఛాయ్ తాగండి, శంకుపుష్పి ఛాయ్ తాగండి, తగ్గిపోతుంది. శంకుపుష్పి దొరుకుతుంది కదా, బ్లూ కలర్ది, తీగ జాతి. ఒకసారి వేస్తే 10 సంవత్సరాలు అట్లనే ఉంటుంది, అదే ఇత్తనం రాలుతుంది, అదే మొక్క వస్తుంది, అదే పువ్వు ఇస్తుంది. అట్లాంటి మందులు మన దగ్గర నాలెడ్జ్, మన అవేర్నెస్ అంటున్నాం కదా, అది మన పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు కంప్యూటర్లు చూసి అలసిపోతున్నాము, మొబైల్ చూసి అలసిపోతున్నాము. ఇట్లాంటివి చాలా అవసరము. వీటితో ఎప్పుడైతే నేచర్లో ఉంటామో నీ కంప్యూటర్ అవసరం రాదు. ఎప్పుడైతే నేచర్కి దూరంగా ఉంటామో నీ కంప్యూటర్ కావాలో, నీ మొబైల్ కావాలి. నువ్వు నేచర్లో ఉన్నప్పుడు ఏం చేస్తావు, నీ ఇతరం పెట్టాను, ఆ మొక్క రావాలి, అది రావాలి, ఇది రావాలి, దాని మీద ఉంటుంది తప్ప దీని మీద ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఇంట్లో ఖాళీ ఉంటావో అది. కాబట్టి దాని కంపారిజన్ కూడా చేసుకోండి. నెక్స్ట్, నేను ట్రైబల్ ఏరియాస్లో పనిచేస్తాను, ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో. అక్కడ పనిచేసినప్పుడు 2007లో
ఒక్క ప్రాంతంలో కూడా ఒక పండు ఖానాపూర్లో దొరకాలంటే అరటి పండు తప్ప ఇంకేవి దొరికే కాదు. యాపిల్స్, అరటి పండ్లు. అసలు ఒక్క చెట్టు పండ్ల చెట్లు పెట్టుకునే అసలు అలవాటు కూడా ఆ ప్రాంతంలో లేదు. మొదటిసారిగా 2007లో ట్రైబల్ ఏరియాలో మొక్క పెట్టినప్పుడు మొదట వాళ్ళు ఏం చేసినారంటే అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. అదేదో పద్మమ్మ నరసన సారు మొక్కలు పెట్టిండు, వాళ్ళ బాధ్యత చూసుకోవటం అన్నట్టుండేవాడు. ఎప్పుడైతే మామిడి పండ్లు చెట్లకు అయినాయో అసలు వాళ్ళు ఇల్లు పెట్టి అక్కడే కూర్చున్నారండి. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ అనుభవం రావాలి. అనుభవం వచ్చేదాకా వాటి మీద కనెక్ట్ అవ్వరు. అప్పుడు నాకు ప్రాజెక్ట్లో డబ్బులు లేకపోయినా కానీ వాళ్ళు ఏమడుగుతారు, ఇప్పుడు మేము కొనుక్కుంటాం మేడం, మాకు చెట్లు ఇవ్వండి. అంటే ఒక పరిస్థితి, ఒక ఇంట్రడక్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఆ ఆలోచన విధానంలో ఎంత మార్పు వచ్చింది అనేది. సో ఇప్పుడు 10 రకాల పండ్ల చెట్లు వేసుకున్నారండి, ఒక్క తీరు కాకుండా. నెక్స్ట్, సో ఆడవాళ్ళకి విత్తనాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. అవునా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అన్ని విత్తనాలు మనం దాచిపెడతాం ఎవరన్నా మగవాళ్ళమే? సో అదే పెద్ద చెట్ల పండినయే మీకు భూమిలోకి భోజనంలోకి వస్తాయి. 100 ఎకరాలు పెట్టింది మార్కెట్లో పోతే డబ్బులు మీ జేబులోకి వస్తాయి. హైబ్రిడ్ అలా డబ్బులు సంపాదించాలా, తర్వాత పోవాలంటే ఓకే, అది బ్యాలెన్స్ చేసుకోండి అంటున్నా. అంటే నేనేమంటున్నా అంటే హైబ్రిడ్ వద్దంటలేదు, ఎక్స్ట్రీమ్. ఇప్పుడు ఏంది, మనకి యూరియా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇది పని చేస్తుంది అని చెప్పినారు. సరే ఇప్పుడు ఏం చేసినాము, అసలు మొత్తం అది బంద్ చేసి దానికి అలవాటు పడిపోయినాం, అది ఎక్స్ట్రీమ్. సో కాబట్టి మోతాదులో వాడుకుంటూ ఉంటే ఏదన్నా మంచిదే. నెక్స్ట్, ఆడవాళ్ళ బాధ్యత. ఎందుకంటే ఆడవాళ్ళకి పిల్లల్ని పెంచే శక్తి ఉంది కాబట్టి విత్తనాలను కాపాడే బాధ్యత కూడా ఉంటుంది. సో కాబట్టి ఆడవాళ్ళ పాత్రే చాలా అధికంగా ఉంటుంది విత్తనాలలో అని. ఎందుకంటే విత్తనం సమ్మమ్మ చెప్తారు తర్వాత ఆ విత్తనాలకి మన ఆరోగ్యానికి ఎట్లాంటి సంబంధం ఉందని. నెక్స్ట్, సో కొన్ని రకాలు చెప్తా ఉన్నాను. ఇప్పుడు మిరపకాయలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చే రకాలు చాలా ఉన్నాయి. నీకు ఇన్ని మిరపకాయలు వేస్తే ఎంత కారమో 3 మిరపకాయలు వేస్తే అంతే కారం ఉంటుంది. అట్లాంటి జాతుల్ని మనం ఎందుకు వాడుకోవద్దు. సో నీకు మిరపకాయ కావాలి, సో 4-5 చెట్లు ఉంటే కుటుంబం నడుస్తుంది. కనీసం 4 చెట్లు పెంచుకునే పరిస్థితి లేదా? బియ్యం కడిగిన నీళ్ళు దాంట్లో పోస్తే చెట్లు బతకవా? సో అట్లాంటి పరిస్థితి, అది ఒక కుటుంబం మొత్తానికి సరిపోతుంది 4 చెట్లు. అలాంటి చెట్లవి అలాంటి రకాలు చాలా ఉన్నాయి నేచర్లో. అట్లాంటి వాటిని ఫైండ్ అవుట్ చేసుకొని మన బ్యాక్ యార్డ్లో కొంతలో కొంతన్నా మనం పండించుకోగలిగితే అది కూడా విత్తనమే, మళ్ళీ హైబ్రిడ్ కాదు, ఎక్కడి నుంచో తెచ్చింది కాదు. ఆ విత్తనం భూమిలో వేసుకోవడం ఒకటే 4 సంవత్సరాలు ఉంటుంది, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు. నువ్వేం చేసే అవసరం లేదు, ఇంత పదనిస్తే చాలు అంతే. నెక్స్ట్ విత్తనాలే ఆడవాళ్ళ బాధ్యత. వంకాయలు అందరూ హైబ్రిడ్ వాడుతున్నాం. అసలు వంకాయలు పిచ్చి పంట. ఎట్లా అంటే దేశీ రకాల విత్తనాలే వంకాయల్ని ఎట్లా వచ్చేస్తుంది. అట్లాంటి ఒక్కో వంకాయ చెట్టు దేశీ రకంలో అయితే 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాలు ఎండిపోదు, కాస్తూనే ఉంటుంది. పెద్దగా అయితే ఖాళీ ఆకులు దింపేయాలా, నీళ్ళు వస్తూనే ఉంటాయి. అట్లాంటి వాటిని మన దాంట్లో ఉన్నాయి, అది వాడదాము. హైబ్రిడ్ని కొన్నిట్లో అవాయిడ్ చేయొచ్చు అని. నెక్స్ట్, విత్తనాలు అంటే ఒక్క బీరకాయ అయితే ఎన్ని విత్తనాలు ఉంటాయి? 100-200 ఉంటాయి. ఆ 100-200 ఎన్ని ఇస్తాయి? ఒక్క చెట్టే 100 కాయలు ఇస్తుంది. ఆ 100 కాయల్లో 2 విత్తనాలు మనం పెట్టుకుంటే 200 విత్తనాలు ఒక 200 మందికి ఇవ్వచ్చు. ఆ విత్తనాలు కూడా మనం ఎందుకు కొనుక్కోవాలి అంటున్నాం. మన దగ్గర ఆ సీడ్ పవర్ అన్నాం కదా, ఆ పవరు ఇప్పుడు మనం ఆ కంపెనీ వాళ్ళకి ఇవ్వబట్టి వాళ్ళు మిలీనియర్స్ అయిపోయినారు, మనం ఇక్కడే ఉన్నాం. నెక్స్ట్, అంతే అన్నిట్లో కూరగాయల్లో కూడా దేశీ రకాలు, తీగ, మన జాతి, మన లోకల్, దాంట్లో రకరకాలు ఉన్నాయి. దేశీ రకాల్లోనే రకరకాల టేస్ట్, పొడుగుది, పొట్టిది, నల్లది, తెల్లది, ఇన్ని రకాలు ఉన్నాయి. ఇన్ని రకాలను మనం ఎందుకు వాడుకోవద్దు? ఒకటే రకం ఎందుకు వాడాలి? ఇంత ఉంటే చాలు మేడం, నాకు చిక్కుడుకాయలు వస్తుంది, సగం పురిగే పోతుంది. వీటికి ఖాళీ చలికాలమే వస్తుంది, పురుగు రాదు, పెయిన్ వస్తే బూడి జల్లితే పోతుంది. నెక్స్ట్, అన్నీ టమాటాలు కావచ్చు, మునక్కాయలు కావచ్చు, బీన్స్ కావచ్చు, ఇన్నోవేషనే ఇంపార్టెంట్. మనం కనిపెట్టుకోవడము, మనం దాచిపెట్టుకోవడమే ముఖ్యం. అన్ని రకాలు అయితే ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి. ఆ ఇన్ని రకాల్లో నాకేం కావాలో నేను చూస్ చేసుకోవాలి. మన హోటల్కి పోయినాక ఎన్ని ఉంటాయి? ఇన్ని రకాలు ఉంటాయి మెనూలో. మనకేం కావాలో మనం చూస్ చేసుకోవాలి. అట్లనే
ఇక్కడ కూడా రకాలు చాలా ఉన్నాయి, మనకేం కావాలన్నా మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటాలు, దోసకాయలు. నెక్స్ట్ ఇన్ని రకాలు ఉన్నాయి టమాటాల్లో. మనం ఏమంటాము, నాకు ఇంత లావు టమాటా కావాలి సార్ అంటాం. ఇంత లావు టమాటాను వర్షాకాలంలో పెడితే పురుగు రాగానే, వర్షం నీళ్ళు పడంగానే ఏమొస్తుంది, పురుగు వస్తుంది. మేడం వర్షాకాలం టమాటాలు కావు అంటాం. అదే చెర్రీ టమాటా పెట్టి వర్షాకాలం 10 కాయలు గుత్తులు గుత్తులుగా వస్తుంది. 1-2 పురుగు వచ్చినా కానీ మిగతా 8 నీకు వస్తాయి. అట్లాంటివి ఎందుకు ఆలోచించాము? దాన్ని వైజ్గా మనం ఆలోచించుకోవాలి. అట్లాంటి వాటిని మనము ఎంకరేజ్ చేసుకొని వాడుకోవాలి. నెక్స్ట్ ఇవి పందులు తింటాయా? భూమిలో లోపల నిండిపోతాయి, బయటకు కనపడవు. క్యారెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో సాధ్యమైనంత వరకు అన్ని లేయర్స్ అంటున్నాం కదా, భూమి లోపల, భూమి మీద తీగ, అన్ని చెట్లకు అన్ని రకాలుగా మనం వాడుకుంటేనే మనం ఉపయోగపడతాం. మల్టీ లేయర్, 1 లేయర్ కాదు, 2 లేయర్ కాదు, నువ్వు 5 లేయర్లు కూడా కాదు. నేచర్ చూస్తే నీకు 100 లేయర్లు ఉన్నాయి. అది నువ్వు గమనించుకోవాలి. అంటే అబ్జర్వ్, ఇందాక ఎవరు చెప్తా ఉన్నారు కదా సార్, గమనించాలి. గమనించడం అనేది చాలా ముఖ్యం. నువ్వు గమనిస్తే 100 రకాలు ఉన్నాయి, 1 రకం కాదు, 2 రకాలు కాదు. ఆ 100 రకాలని నువ్వు ఎట్లా నీ ఫామ్లోకి తీసుకొస్తావు అనేది నీ ఇష్టం. నెక్స్ట్ ఎప్పుడు ఒకటే రకం 100 బుట్టలు పండించినాం అనేది కాదు. నన్ను అడుగుతారు, మేడం పర్మాకల్చర్లో ఎంత ఈల్డ్ వస్తుంది అని. నేను అంటాను, ఎంత ఈల్డ్ వచ్చిందో, నాకు 10 గంపలు చిక్కుడుగా వేస్తే తినేటోళ్ళు లేరు. అదే 10 రకాలు వచ్చినాయి అనుకో, నేను ఆరోగ్యంగా ఉంటాను, మనుషులు ఆరోగ్యంగా ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు, పశువులు, పురుగులు అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి కదా. అందుకని వైవిధ్యత అంటాను నేను. సో నీకు 100 క్వింటాలు ఒకటే రకం కావాలన్నా, 10 రకాలు ఒక్కొక్క క్వింటా కావాలన్నా, అది కూడా మనం నిర్ణయం చేసుకోవాలి. డబ్బు అనేది, మార్కెట్ అనేది నువ్వు ఎట్లా మార్కెట్ చేసుకుంటావో అది నీ పవర్. సో మిగతాది తినటం అనేది మన చేతిలో ఉంది. ఇప్పుడు అదే ఒక పసుపు ఉందనుకో, నువ్వు ఉడకబెట్టి అమ్మితే 12,000 క్వింటా అమ్ముతావు. అదే నేను పసుపు చేసి అమ్మితే 600 కిలో అమ్ముతా. ఎట్లా అమ్ముతావు అనేది నీ తెలివితేటలను బట్టి ఉంటుంది. డబ్బు సంపాదించడం అనేది వ్యక్తిగతం, మార్కెట్ చేసుకోవడం అనేది వ్యక్తిగతం, నేచర్ అనేది ఇస్తూనే ఉంటుంది. ఓకే, ఇట్లా రకాలు చాలా ఉన్నాయి చేసుకుంటూ పోతే. నెక్స్ట్ నువ్వు ఎన్ని రకాలు చేస్తావో, ఎంత వైవిధ్యం తీస్తావో. ఒక్కటి, మనం పురుగు అనేది పెద్ద సమస్యగా చూస్తున్నాం కదా. నా అనుభవంలో 1997 నుంచి ఆ భూమిలో చేస్తున్నా, ఈరోజు వరకు పురుగు మందు స్ప్రే అనేది లేదు నా డిక్షనరీలో. వైవిధ్యత అనేది ముఖ్యం, భూసారం అనేది 2. ఈ 2 ఉన్నప్పుడు నువ్వు అసలు పురుగు గురించి మాట్లాడే అవసరమే లేదు. ఇంతమంది పెస్టిసైడ్ కంపెనీలని పోషించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకు ఫైనల్గా అల్టిమేట్గా కావాల్సింది ఏంది? నీ ఆరోగ్యం, నీ చుట్టుపక్కల ఆరోగ్యం. అది ఉందా లేదా? హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారా? ఆరోగ్యం మహాభాగ్యం అన్నారా? ఆరోగ్యం మహాభాగ్యం సూత్రం పాటించాలనుకుంటే ఈ పద్ధతి, లేదనుకుంటే ఆ పద్ధతి. ఓకే, అది డిసైడ్ చేసుకోండి. అది అందరికీ వ్యక్తిగతం. నా అనుభవాన్ని షేర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.